నటుడు సురేష్ కుమార్ గారి జీవితం, ఆయన సినీ ప్రయాణం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే రీసెంట్గా మనం కోల్పోయిన నటుడు సురేష్ కుమార్ గారి ప్రయాణం నిజంగా చాలా విలక్షణమైనది. ఎందుకంటే ఒకవైపేమో బ్యాంక్లో పెద్ద ఉద్యోగం, మరోవైపు యాక్టింగ్ మీద విపరీతమైన ప్యాషన్. ఈ రెండింటినీ ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం, అది మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సరే, ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయమేంటంటే, ఆయన తన ప్యాషన్ను అస్సలు వదులుకోలేదు. ఆలోచించండి, దాదాపు 3 దశాబ్దాల బ్యాంకింగ్లో పనిచేసిన తర్వాత కూడా నటన మీద ఉన్న ప్రేమతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. లేటుగా వచ్చినా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో విషయం, ఆయన తన టాలెంట్ను కేవలం ఒకే భాషకు పరిమితం చేయలేదు. అంటే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మన అందర్నీ మెప్పించారు కదా, అంతేకాదు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో కూడా నటించారు. సో తన యాక్టింగ్ రేంజ్ను అలా పెంచుకున్నారు. ఫైనల్గా మూడో పాయింట్, ఆయన చేసిన పాత్రలు. అబ్బా, మహానటి నుంచి గోల్కొండ హైస్కూల్ వరకు చూసుకుంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దానికి జీవం పోసేవారు. అందుకే కదా ఆయన చేసిన చిన్న చిన్న పాత్రలు కూడా మనకింత బాగా గుర్తుండిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మన ప్యాషన్ను ఫాలో అవ్వడానికి వయసుతో అస్సలు సంబంధం లేదని సురేష్ కుమార్ గారి కెరీర్ మనకు చూపిస్తుంది.